హాయ్ హలో కథలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్దాం. నా ప్రాణమా పార్ట్ 9. ఇంతలో పంతులు రావడం, ఆయన బయట నుండి పిలవడం, మరవడం రెండూ జరిగితే, సరే రండి, నీకు చీర లేదేమో అని తెచ్చా అంటూ తన చీర తానే తీసుకువెళ్ళింది సునంద తిరిగి. పంతులని కూర్చోమని చెప్పి ఆమె రూమ్లోని చీరని దాచుకుని వచ్చి, వ్రతంకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇంకా ఏం కావాలి అంటూ ఆయన అడుగుతున్న ప్రతి ఐటెంని ఇస్తూ టైం అయ్యాక వచ్చిన శ్యామల, సుధాకర్లను మూతి విరుస్తూ ఆహ్వానించి, అత్యంత తక్కువ బాగా దగ్గర బంధువులను మాత్రమే ఆహ్వానించి కూర్చోబెడుతుంది. పూజకి వేళ అయ్యాక దంపతులను పిలవండి అనడం పంతులు గారి వంతు అయితే, ఆరోహికి చెప్పి అర్చన్ని తీసుకుని రమ్మంది. ఆరు చీరతో పాటు ఒక చిన్న నెక్లెస్ కూడా ఇచ్చాడు. దాన్ని వదినకి ఇస్తే ఇప్పుడు చీర కోసం వేసిన ప్రశ్నలు మళ్ళీ మొదలవుతాయని దాన్ని భద్రంగా దాచి తర్వాత అన్నకే ఇవ్వాలి అనుకుంది ఆరోహి. అర్చన, అరవింద్ వచ్చాక అక్షయ్, అన్వితలను కూడా పిలిచి పెద్ద కొడుకు కోడలిని ఒకవైపు, మరోవైపు చిన్నవాడిని అతని భార్యని కూర్చోబెట్టి పూజని స్టార్ట్ చేయిస్తుంది సునంద. వచ్చిన వారికి పసుపు కుంకుమ పెడుతూ శ్యామల దగ్గరికి వచ్చాక, వదిన వరుస అయ్యే మరొకరికి ఇచ్చి, మీరు కాస్త ఈ పని చూడండి, పంతులు గారికి పూజలో కొన్ని అందివ్వాలి అని వెళ్ళిపోయింది సునంద. ఆమె ప్రవర్తనకి శ్యామలకు బాధ అనిపించిన కూతుర్ని చూస్తూ శాశ్వతంగా దూరం అవ్వలేక మౌనంగా ఉంటుంది. వచ్చిన బంధువులు ఆరు భార్యని చూస్తూ అక్షయ్ భార్య వైపు కూడా చూడడం, ఏమో 10,000 పట్టు చీర, మెడలో తాను రోజు వేసుకునే నల్ల పుసలతో పాటు ఇంకో హారం, చెవులకి పెద్ద బుట్టాలు, చేతి నిండా చీరకు మ్యాచింగ్ మట్టి గాజులు, వాటికి ముందు తనకి ఉన్నవి అని 2 బంగారు గాజులు కూడా వేసుకొని, నడుముకి బెల్ట్ డిజైన్ పెట్టుకుని రూడ్గా చూస్తూ ఉంటే, అర్చనకి మాత్రం అమ్మకి డౌట్ వస్తుంది అని 2,000 పట్టు చీర కొన్న ఆరు అలానే నెక్లెస్ కూడా తీసుకుంటే, చెల్లి తల్లి అంటే ఉన్న భయంతో ఇవ్వలేదు. చీర పెళ్ళై 2 రోజులు అయింది కావున తన మెడల్లో గుండెలపై వేలాడుతున్న సూత్రాలు, ఎటువంటి అలంకరణ లేకుండా సింపుల్గా న్యాచురల్ బ్యూటీతో ఉన్న అర్చన మరోవైపు కూర్చొని గారు చెప్పిన పూజను చేస్తూ ఉంటే అందరూ ఒకటే గుసగుసలు. ప్రేమ పెళ్లి, సునంద ఎంత మురిసింది, పెద్దోడికి 20, చిన్నోడికి 1,00,00,000 అంటూ. ఇప్పుడు చూడు, 1,00,00,000 పక్కన పెడితే కట్టుబట్టలతో మాత్రమే వచ్చింది. 1,00,00,000 కాదు కదా, బట్టలకి కూడా నోచుకెళ్ళలేదు తను చిన్న కొడుకు పెళ్లికి. అయినా తనకి కావాల్సిందేలే. ఎంత మిడిసిపడేది మన ముందు. తను ఇంకా తన పెద్ద కోడలు, రాబోయే కోడలు అంటూ ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతూ ఉంటే, పూజలో నిమగ్నమైన సునంద చెవికి మాటలేవి చేరలేదు. కానీ గుంపులో కూర్చున్న శ్యామలకి బాధ అనిపించింది. తనకేమీ లేకున్నా కూతుళ్ళు సంతోషంగా ఉండాలి అనుకుంది. ఇప్పుడు అందరూ అంటున్న మాటలు వింటూ ఇంట్లో 2 కోడళ్ళు ఉంటే అందులో వారు తెచ్చే కట్నంతో వ్యక్తులను చూసే అత్తగారు ఉన్నందుకు బాధ అనిపించిన కూతురికి కనీసం మంచి చీర 2,000 అంటే చాలా ఎక్కువే శ్యామలకి. తను చూసి కనీసం ఇలా అయినా ఉంది అని తను తెచ్చిన బట్టల వైపు ఒకసారి చూసింది. ఇంట్లో అందరికీ తెచ్చిన అన్ని 1,000 రూపాయల చీరలు, మగవారికి బట్టలు అని చూసి, పూజ అయ్యింది అని పంతులు అన్న తర్వాత సునంద శ్యామల వైపు చూస్తుంది. ఆమె చూపుకు లేచి భర్తను పిలిచి వియ్యంకుడికి బొట్టు పెట్టి బట్టలు పెట్టి అతతంగా మూసిన తర్వాత వచ్చిన అతిథులు భోజనం చేయడం, వచ్చిన వారు తిన్నాక సునందకి చెప్పి వెళ్ళొస్తా అనడం జరిగింది. కూతురుతో మాట్లాడుతూ ఆరోహి గదిలోనే ఉన్నారు ఆమె పేరెంట్స్. కనీసం భోజనంకి కూడా పిలవని అత్తగారు ఇంట్లో ఉన్నందుకు బాధ అనిపించిన ఆరు మాట తీరు చూసి, కూతురు అంటే అతనికి ప్రేమ ఉందని తెలుసుకుని వెళ్ళొస్తామని ధైర్యంగా అంటారు. భోజనం అంటూ తీసుకువెళ్ళి బలవంతంగా తినిపించి, ఇంకా కాసేపు అర్జున్తో వాళ్ళు మాట్లాడుకుంటారు అని వదిలి అతను బయటకు వస్తే, అలవాట్లేని పంచె అవ్వడంతో కాళ్ళకి అడ్డుపడుతూనే ఉంటే కష్టంగా పట్టుకొని నడుస్తూ తల్లి పిలుపుకు ఆమె వద్దకు వస్తాడు ఆరు. ఏవో చెప్పి ఒక 10,000 కొడుకు దగ్గర తీసుకుని అతన్ని పొమ్మని చెప్పగానే గదిలోకి వెళ్తాడు. బయట పూజారికి దక్షిణం ఇచ్చి విందు పెట్టి సోఫాలో కూర్చోండి అని పద్ధతి అంటూ ఉన్న దేవేందర్ కార్యం కోసం ముహూర్తం అడుగుతారు. అప్పుడే వెళ్తామంటూ బయటకు వచ్చిన సుధాకర్ వాళ్ళని చూసి దేవేందర్ పిలిస్తే సుధాకర్ కూర్చోగా శ్యామల పక్కనే నిల్చుంది. పిల్లల కార్యానికి 2 రోజుల తర్వాత బాగుంది అని పంతులు పంచాంగం తిరిగేసి చెప్పడం, అలానే అంటూ ముందే కార్యం అంటే బట్టలు తెచ్చిన శ్యామల వాటిని సునందకి ఇవ్వడం జరిగితే, ఆరు పిలుస్తున్నాడు అని ఆరోహి చెప్తే అర్చన వెళ్ళడం జరిగి, కట్నం విషయం నా కొడుక్కి అని మీ కూతురికి కానీ తెలిస్తే అని సునంద అనడం, అంటే కట్నం త్వరగా ఇచ్చే మార్గం చూడండి అని చించుకోవడం కూడా జరిగింది. కనీసం అర్చనకి కూడా చెప్పకుండా సునంద అన్నటువంటి మాటలకి బాధతో వాళ్ళు అక్కడి నుండి వెళ్తే, కొడుకు ఇచ్చిన డబ్బులో పంతులకి ఇవ్వక మిగిలిన 1,000 తీసుకుని లోపలికి వెళ్ళింది సునంద. ఆమె అటు పోగానే దేవేందర్ కూడా ఇంట్లో వ్రతం అని ఉదయమే లేచి అలసిపోవడంతో కాసేపు పడుకున్నాడు. కూతురు రూమ్లో నుండి వెళ్ళగానే, అంటే ఆరోహి అర్చన తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంది అని తన తల్లిదండ్రుల గదికి వచ్చి డ్రెస్ మార్చుకొని అక్కడే కూర్చుంది. తల్లి చూడకుండా వచ్చిన అర్చనని హాల్లో ఎవరూ లేరు అని చూసుకుని అర్చన రాగానే డోర్ వేశాడు. ఆరు ఏం చేస్తున్నావు అంటున్న తన దగ్గరికి తీసుకుని, చాలా అందంగా ఉన్నావు ఈరోజు అన్నాడు. వచ్చినప్పటి నుండి అతనితో మాట్లాడాలి అన్న అత్త చూస్తుంది అని భయపడుతున్న అర్చనకి ఇప్పుడు అతని కౌగిలి కూడా భయంగా, ఆమె చూస్తుంది అని దూరం నెడుతూ ఉంటే, చీర నీకు బాగుంది అని వదులుతాడు.
ఆరోహి ఇచ్చింది అనగానే దాని మొహం ఇచ్చింది నేను అంటాడు. అవునా అని ఆరు వైపు చూస్తూ ఇచ్చేది ఏదో నా చేతికి ఇస్తే అయిపోయేది కదా అంటుంది. అంటున్న తన వైపు చూసి నేను నీకు ఇది ఇవ్వడానికి వచ్చిన టైంలో నువ్వు బాత్రూంలో ఉన్నావు, అక్కడికి వచ్చి ఇస్తే అంటున్న ఆరు మాటల్లో అల్లరి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే అర్చుకి సిగ్గు ముంచుకొస్తూ ఇంకా అక్కడే ఉంటే మెడని తాకుతున్న ఆరు చేతులు కిందికి రావడం గమనించి నేను వెళ్తాను అంటుంది. ఎక్కడికి అంటూ మెల్లిగా అడిగి మెడ మీద గీతలు గీస్తున్న ఆరుతో ఆరోహి రూమ్లోకి అంటుంది. అమ్మ అత్తయ్య చూస్తే అని సిగ్గుపోయి భయం చేరింది ఫేస్లో. పర్లేదు, అమ్మ తన రూమ్లో ఉంది, కాసేపు పడుకుంటుంది కూడా, ఇప్పుడప్పుడే రాదు అంటూ ఒంటి మీద కూరుగుతూ వాళ్ళు పంతులతో ఏం